అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గులాబ్ జాములు బెల్లం పాకంతో చేస్తున్నానండి. బెల్లంతో చేస్తున్నాను, చక్కెరతో కాకుండా. ఎలా చేశానో చూడండి, మీరు ట్రై చేయండి. పిండిలో ఒక స్పూన్ నెయ్యి వేసి స్మూత్గా కలుపుతున్నానండి, ఉండలు లేకుండా. కలిపిన తర్వాత కొన్ని పాలు వేసుకొని కూడా కలపాలి. గులాబ్ జాములు టేస్టీగా ఉంటాయి. స్మూత్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. అలా గులాబ్ జాములా ఉండల్లాగా మంచిగా రౌండ్గా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని నేను పొడి చేస్తున్నానండి. బెల్లం నేను మొత్తం పొడి చేసుకున్నాను, కానీ దానికి సరిపడనే వేసాను. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వద్దు అనుకుంటే మనం బెల్లం తక్కువ వేసుకోవాలి. చక్కెరతో ఎక్కువ తినలేము కనుక బెల్లంతో మాత్రము తిన్నా కూడా, షుగర్ వాళ్ళు కూడా తిన్నా ఏం కాదండి, బాగుంటుంది. ఇలా చెత్త లేకుండా వడగట్టుకోవాలి. కొంచెం తీగ పాకంలాగా వచ్చేలా చూసుకోవాలి, ఎక్కువగా పాకం రాకూడదు. కొంచెం ఇలా అంతే తీగ పాకంలో రావాలండి. ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌనీస్గా గోల్డెన్ కలర్లో వచ్చేలా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట మీద కాకుండా మీడియంగా చిన్న మంట మీదనే వేయించుకోవాలండి, తొందరగా మాడిపోతాయి లేకుంటే. అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బెల్లం పాకంలో వేసేయాలి. పాకం ఎప్పుడు చిక్కగా ఉంటే బాగుండదు, తీగ పాకమే ఉండాలి. చూడండి, చాలా బాగా వచ్చాయి. నేను మునిగేటట్టుగా వేయలేదు, బాగా స్వీట్ అవుతుందని పాకము. స్మూత్గా వచ్చాయండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వచ్చాయి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.